కేరళలో భారీ వర్షాలు వరదల బీభత్సం కొనసాగుతోంది. వయనాడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. 7 మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఆర్ఎఫ్ టీం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మొప్పాడి ముండక్కై టౌన్ చూరల్మాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చూరల్మాల స్కూల్ సమీపంలో ఘటన జరిగింది. ఆ ప్రాంతమంతా కూడా ఇల్లు దుకాణాలు బురదతో నిండిపోయింది. బ్రిడ్జి కూల్పడంతో 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. అర్ధరాత్రి 1 గంట నుంచి కుండపోత వాన కురుస్తోంది. కొట్టాయం కాసర్గోడ్లలో స్కూల్స్కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు వరద బీభత్సం కొనసాగుతుంది. కేరళలో భారీ వర్షాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. గతంలో కూడా కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనలో 7 మృతి చెందారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల బీభత్సం కొనసాగుతుంది. శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నారు. కొండ చర్యలు విరిగిపడంతో ఈ ఘటనలో 7 చనిపోయినట్టుగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు కేరళకు సంబంధించినవి. భారీ వరదలు వానలతో ఒక్కసారిగా కేరళ అతలాకుతలమవుతోంది. వయనాడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 7 మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతటి భారీ వరదలు కేరళలో చోటు చేసుకున్నాయో మనకు అర్థమవుతుంది. పూర్తిగా కొండ చర్యలు, కొండల మధ్య నుంచి భారీగా వరదలు బీభత్సంగా ప్రవహిస్తున్న దృశ్యాలు మనకు ఒకసారిగా బీభత్సాన్ని అక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. శిథిలాల కింద కొండ చర్యలు విరిగిపడి శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. 7 మృతి చెందారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ వాహనాలు చూడొచ్చు. ఒక్కసారిగా వరదల ధాటికి వాహనాలు కొట్టుకొని వచ్చి ఇళ్ల మధ్యలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ ఘటనలో చాలామంది నిరాశ్రయులైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. మొప్పాడి ముండక్కై టౌన్ చూరల్మాలలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక చూరల్మాల స్కూల్ సమీపంలో ఘటన జరిగి ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా బురదతో నిండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇల్లు దుకాణాలన్నీ కూడా పూర్తిగా బురదమయమైన పరిస్థితి. బ్రిడ్జి కూలిపోవడంతో దాదాపు 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వాహనాలు కొట్టుకొని వచ్చి ఇళ్ల మధ్యలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోవడంతో ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందో మనకు అర్థమవుతుంది. ఆ బ్రిడ్జి కూలిపోవడంతో దిగువకు చాలా భయంకరమైన స్థాయిలో వరద ప్రవహిస్తుంది. ఓ భారీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తే కనుక ఏ రకంగా ప్రవాహం ఉంటుందో ఆ రకమైనటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓ భారీ జలపాతం కనుక ఏ రకంగా బీభత్సం సృష్టిస్తే ఉంటుందో ఆ రకమైనటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం కేరళలో చూస్తూ ఉన్నాం. బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో ఆ భారీ వరద చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా ప్రస్తుతం జలమయమైన పరిస్థితి. దాదాపు 400 కుటుంబాలు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది వరద నీటిలో. పలు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. భారీ వాహనాలన్నీ కూడా జనావాసాల మధ్యకు కొట్టుకొని వచ్చి చిక్కున్న ప్రాంతం మనకు కనబడతా ఉంది. చూరల్మాల స్కూల్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడంతో ఆ ప్రాంతమంతా కూడా బురదతో నిండిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇల్లు దుకాణాలన్నీ కూడా పూర్తిగా ఆ బురదలో కూరుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి 1 గంట నుంచి కుండపోత వాన కురవడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొట్టాయం కాసర్గోడ్ ప్రాంతంలో ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్ది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా కాసర్గోడ్, కొట్టాయం
జిల్లాలో ఈ భారీ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి స్కూళ్లకు సెలవులు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలంటే అసలు మామూలు వర్షాలు కావు. వర్షాల ధాటికి ఏకంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడడం కాదు, ఆ ప్రాంతంలో బ్రిడ్జి కూడా కూలిపోయింది. దీంతో 400 కుటుంబాలు బ్రిడ్జి కింద చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వరద నీటిలో ఏకంగా సామాగ్రి కొట్టుకుపోయింది, వాహనాలు కొట్టుకుపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చెల్లా చెదురైపోయిన పరిస్థితి. జనావాసాల మధ్య పూర్తిగా బురద పేరుకుపోయింది. ఎంత మేర బురద పేరుకుపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటి పైకప్పుల వరకు కూడా బురద వచ్చి చేరిందంటే ఒకసారి ఎంత భయానక దృశ్యాలు మనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో బురద మేట వేసి ఉన్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓ వాహనం, ఓ జీపు అక్కడ కొట్టుకొని వచ్చి జనావాసాల మధ్య చిక్కుకుంది. పూర్తిగా చెత్త చెదారంతో బురదతో అక్కడంతా కూరుకుపోయిన దృశ్యాలు మనకు కనబడుతుంది. ఓ భారీ బిల్డింగ్ దాదాపు సగభాగం వరకు కూడా బురద మేట వేసి ఉందంటే ఎంతటి స్థాయిలో వరద భీభత్సం కొనసాగింది అనిపిస్తుంది. మరోవైపు చూస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ఎక్కడో నయాగరా జలపాతానికి సంబంధించినవి లేదా ఇతర భారీ జలపాతానికి సంబంధించిన దృశ్యాలు కావు. అది కేరళలో వరద భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు. ఎంతటి భారీ వరద చోటు చేసుకుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కొండ చర్యల మధ్య భారీగా వరద పోటెత్తడంతో ఒక్కసారిగా ఓ భారీ జలపాతాన్ని తలపిస్తూ అక్కడ ఆ వరద ప్రవాహం కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడడంతో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక వందలాది మంది ఆ ప్రాంతంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలు చూరల్మాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చూరల్మాల స్కూల్ సమీపంలో ఘటన జరిగింది. ఆ ప్రాంతమంతా కూడా ఇల్లు, దుకాణాలు బురదతో నిండిపోయింది. బ్రిడ్జి కూల్పడంతో 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. అర్ధరాత్రి 1 గంట నుంచి కుండపోత వాన కురుస్తోంది. కొట్టాయం, కాసర్గోడ్లలో స్కూల్స్కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు, వరద భీభత్సం కొనసాగుతుంది. కేరళలో భారీ వర్షాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. గతంలో కూడా కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనలో 7 మృతి చెందారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల భీభత్సం కొనసాగుతుంది. శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నారు. కొండ చర్యలు విరిగిపడంతో ఈ ఘటనలో 7 చనిపోయినట్టుగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు కేరళకు సంబంధించినవి. భారీ వరదలు, వానలతో ఒక్కసారిగా కేరళ అతలాకుతలమవుతోంది. వైనాడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 7 మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతటి భారీ వరదలు కేరళలో చోటు చేసుకున్నాయో మనకు అర్థమవుతుంది. పూర్తిగా కొండ చర్యలు, కొండల మధ్య నుంచి భారీగా వరదలు భీభత్సంగా ప్రవహిస్తున్న దృశ్యాలు మనకు ఒకసారిగా భీభత్సాన్ని అక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. శిథిలాల కింద కొండ చర్యలు విరిగిపడి శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. 7 మృతి చెందారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ వాహనాలు చూడొచ్చు. ఒక్కసారిగా వరదల ధాటికి వాహనాలు కొట్టుకొని వచ్చి ఇళ్ల మధ్యలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ ఘటనలో చాలామంది నిరాశ్రయులైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. మొప్పాడి, ముండక్కై టౌన్, చూరల్మాలలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక చూరల్మాల స్కూల్ సమీపంలో ఘటన జరిగి ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా బురదతో నిండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇల్లు, దుకాణాలన్నీ కూడా పూర్తిగా బురదమయమైన పరిస్థితి. బ్రిడ్జి కూలిపోవడంతో దాదాపు 400 కుటుంబాలు